శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాలు కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను చెప్తున్నా కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి, వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి, అంటే నేనన్నమాట, ఆది అంటే నేను, ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు రవి బుధ శుక్ర కుజులు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చాలా బాగుందండి ఈ 15 రోజులు కూడా. ముఖ్యంగా ఫైనాన్షియల్గా చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా మీ శత్రువుల ద్వారా ధనప్రాప్తి కలగడము, మీరు కష్టార్జితం ద్వారా ధనప్రాప్తి రావడము, ఇంతకుముందు మీకు బాకీలు ఏమైనా ఉంటే అవి ధనం కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ షార్ట్ జర్నీస్ చేస్తారంటే మీరు చేసేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడమో, ప్రయాణాల్లో అలసట కలగడమో, ప్రయాణాల్లో ఆలస్యం అవడమో జరుగుతుంది. అంతేకాకుండా మీ తోబుట్టువులలో మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందండి మీకు. చక్కగా ఎక్కడికైనా సుఖపడతారు. సుఖపడడం ఎక్కువ, కష్టపడడం కూడా ఎక్కువే. అంతేకాకుండా మీ తల్లి గారికి మెయిన్ ఇంపార్టెంట్ మీ అమ్మగారికి చాలా బాగుంటుందంటే అర్థం ఏంటంటే ఆవిడికి ఆరోగ్యంగా ఉంటారు అని అర్థం. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు, ఆభరణాలు, వస్తువులు, మీరు కొంతమంది డ్రెస్సెస్ అంటాం కదా, అవి అన్నీ మీరు కొనుక్కుంటారండి. మంచి మంచి డ్రెస్సులు వేయడానికి అవకాశాలు మీకు అద్భుతంగా ఉన్నాయంటే సందేహం లేదు. ముఖ్యంగా రైతులకు కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీ సంతాన విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. 5th house లాడు కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే మీ సంతానానికి ఏమి కావాలో అవన్నీ కూడా మీరు సమకూరుస్తారు. అలాగే వాళ్ళ డెవలప్మెంట్స్ మీకు వృద్ధి కలగడం కంటే మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మీ సంతానానికి వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఏదేమైనా వివాహ శుభకార్యాలు బ్రహ్మాండం జరుగుతాయండి. ముఖ్యంగా సప్తమ స్థానంలో రవి బుధ కుజ శుక్రులు ఉన్నారు. తప్పు కదా, తప్పే. కానీ మీకు దశమాధిపతి సప్తమ భావంలో ఉండడం వల్ల డెఫినెట్గా మీకు ఉద్యోగంలో మీకు మార్పులు ఉంటాయి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి సంబంధాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. అది ఎదురు చూస్తున్న సంబంధాలు కూడా కుదురుతాయని అర్థం అండి. సో మంచి సంబంధాలు ఉంటాయి. రవి బుధుల వలన ఫైనాన్స్ రంగంలో మీరు ఉండడానికి అవకాశం ఉంది. డాక్టర్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు ఉంటారు. డాక్టర్ సంబంధించిన వృత్తి అనమాట. సో ఈ కాంబినేషన్ 4 గ్రహాలు ఉన్నాయి కదా, 4 గ్రహాలు సామాన్యమేం కాదండి. ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నాడు కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీ చేస్తున్న వ్యాపారాల ద్వారా, భార్యాభర్తల ద్వారా ధన సంపాదన ఉంటుంది. ఏదేమైనా కొద్దిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు మీకు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా రాహుకి గురుదృష్టి ఉండడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా గురుడు మిమ్మల్ని కాపాడి తీరుతాడు. అంతేకాకుండా మీరు ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్తారండి. మీరు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. ముఖ్యంగా దైవ దర్శనాల రీత్యా విదేశాలు విదేశాలు వెళ్తారు. దైవ దర్శనాలు చేసుకోవడం కోసం ఇండియాలో కూడా ఉంటారు మీరు. సో అవి చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఫ్లైట్లు ఎక్కి తిరుగుతుంటారు. ముఖ్యంగా మాస్టర్స్ ఇన్ లా అదొకటి. ఇంజనీరింగ్ విద్య కోసం మీరు విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా ఫార్మా రంగము, కోలు, సిమెంట్ పరిశ్రమలు, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, శని కారకత్వంలో ఉన్న నాకు గుర్తులు చెప్తున్నాను అనుకోండి. ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు చెప్పాలంటే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలే ఉంటాయి. దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. ఉద్యోగంలో చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీకేంటంటే ఎక్కువ ఖర్చులు అధికంగా చూపిస్తున్నాయండి. చెరువులు తవ్వించడం కోసమో, బావులు తవ్వించడం కోసమో, లేదా గోపురాలు నిర్మించడం కోసమో, లేదా అన్నదానం చేయడం కోసమో, లేదా దైవ దర్శనాలు చేయడం కోసమో డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కూడా డబ్బులు ఖర్చు పెడతారు. చూడండి, భాగ్యస్థానంలో శనీశ్వరుడు, నైన్త్ హౌస్ లార్డ్ గురుడు, 12వ భావంలో గురుడు ఉండడం వలన ఫారిన్ కంట్రీస్ అనేది తప్పకుండా వెళ్తారు మీరు. అది కూడా మీ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది. నేను వెళ్ళిపోతానా అంటే వెళ్ళను. కానీ ఆ ప్రోగ్రామ్స్ సెట్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి. వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విదేశాలు వెళ్తారు. కొద్దిగా డబ్బులు మాత్రం బాగా ఖర్చు అయిపోతుంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి. జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దవేం కాదు. మనం అరిచేయి అంత బూలుముకుడు ఉంటుంది కదా, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరుల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయటెక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా
తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో ఉన్న మంచి విషయాలు మీరు గ్రహించాలి. అందుకని భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం.